డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి మనకు కాల్ వచ్చింది. మొన్న షేక్ రినాజ్ అనే ఒక అబ్బాయికి వికలాంగుడు అయినప్పటికీ బయోమెట్రిక్ వల్ల 10 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదని మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఇప్పటికే 50 లక్షల మంది చూశారు. పెన్షన్ రాకపోవడం వల్ల వాళ్ళు పడుతున్న కష్టం చూసి మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియోకి విత్ ఇన్ 24 అవర్స్ లో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఒక కాల్ వచ్చింది. తో పాటుగా కావలి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ రోజు షేక్ రినాజ్ ఇంటికి వెళ్లారు. డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి వాళ్ళు నాతో మాట్లాడి, నాతో పాటుగా ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడి 20 నుంచి 25 రోజుల్లో మీ అబ్బాయికి పెన్షన్ రప్పించే బాధ్యత మాది అని ఒక మాట ఇచ్చారు. ఆ మాటలో భాగంగా గంట క్రితం ఆ అబ్బాయికి ఆధార్ బయోమెట్రిక్ కంప్లీట్ చేస్తారు. దయచేసి ఈ విషయాన్ని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దు. అబ్బాయి ఫ్యామిలీ తరపున, నా తరపు నుంచి అండ్ మన సబ్స్క్రైబర్స్ తరపు నుంచి ఆ అబ్బాయికి పెన్షన్ కోసం ముందడుగేసిన గవర్నమెంట్ కి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, దాంతో పాటుగా కొండపల్లి శ్రీనివాసరావు గారు మినిస్టర్ గారు కూడా రిపబ్లిక్ డే రోజు అయినప్పటికీ కూడా మన ట్వీట్ కి రెస్పాండ్ అయ్యారు. ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫ్యామిలీకి గవర్నమెంట్ ఒక ఇల్లు కూడా శాంక్షన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఫాలోవర్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆ వీడియోని అండ్ అవతల వాడి కష్టాన్ని మన కష్టంగా భావించి ఆల్మోస్ట్ 1,00,000 మంది ఆ వీడియోని షేర్ చేశారు. మీ అందరికి కూడా థ్యాంక్స్.